నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే ఆదివారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను స్కాందపురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది. స్కాందపురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి, నారద మహర్షి పృథు చక్రవర్తికి కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల గొప్పతనం గురించి ఏం చెప్పారంటే, కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్, మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి? కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్. ఎవరైతే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఆదివారం రోజు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తారో, మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప, వాళ్ళకి కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ఈ మాసంలో చన్నీళ్లతో తెల్లవారుజామున స్నానం చేయటం వీలు కాకపోతే కార్తీక ఆదివారం రోజు తెల్లవారుజామున చన్నీళ్లతో స్నానం చేయండి. నెల రోజులు స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. దీనికి ప్రమాణం స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఎలా అర్చన చేయాలో కూడా స్కాంద పురాణంలో చెప్పారు. కార్తీక ఆదివారం సందర్భంగా మీ గృహంలో దీపారాధన చేశాక స్కాంద పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకుంటే సూర్యుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం గాయత్రీ ప్రీతిపాద్యంతం విష్ణుం భక్త్యా నమామ్యహం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం అంటే 3 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదాల చేత కీర్తించబడుతూ సూర్యమండల అంతర్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా సూర్యభగవానుడు ఉన్నాడు. గాయత్రీ ప్రీతిపాద్యంతం, గాయత్రి మంత్రస్వరూపంగా ఉన్నాడు. విష్ణుం భక్త్యా నమామ్యహం, విష్ణువు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంటే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక్కొక్క నెలలో ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ ప్రకృతిని కాపాడుతూ ఉంటాడు. కార్తీక మాసంలో సూర్యుడికి ఉన్నటువంటి పేరు విష్ణువు. విష్ణాదిత్యుడు అనే పేరుతో కార్తీక మాసంలో సూర్యుడు పిలువబడతాడు. కాబట్టి విష్ణువు అనే పేరుతో 9000 కిరణాలు భూమి మీదకు ప్రసరింపజేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తిని ధ్యానించే శ్లోకం ఇది. కాబట్టి కార్తీక ఆదివారం సందర్భంగా ఈ శ్లోకం చదువుకుంటూ ఇంట్లో పూజ గదిలో దీపం పెడితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఒక చిన్న మంత్రాన్ని దీపం వెలిగించేటప్పుడు చదువుకున్న సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకున్నా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక ఆదివారం సందర్భంగా ఎక్కడైనా సూర్య సంబంధమైనటువంటి ఆలయంలో సూర్యుడి దగ్గర గోధుమ పిండి దీపాన్ని కానీ బియ్య పిండి దీపాన్ని కానీ వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది అని స్కాంద పురాణంలో చెప్పారు. ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉన్నట్లయితే అపమృత్యు దోషాలు పోవాలన్నా, దీర్ఘాయుర్దాయం కలగాలన్నా ఆలయంలో సూర్యుడి దగ్గర కార్తీక ఆదివారం గోధుమ పిండి దీపాన్ని లేదా బియ్య పిండి దీపాన్ని వెలిగించండి. గోధుమ పిండి లేదా బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక చలిమిడి దీపాన్ని తయారు చేసుకుని ఆ దీపాన్ని సూర్యుడి దగ్గర దేవాలయంలో వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. అలాగే దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు ఆ దృష్టి దోషాలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సూర్యుడి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా సూర్యుడిని స్మరించుకుంటూ సూర్యభగవానుడి ఆలయంలో కానీ గృహంలో కానీ ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని పూజించటం, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎర్రటి పండ్లు నివేదనగా సమర్పించడం ద్వారా కూడా సూర్యభగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి కార్తీక ఆదివారం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం గాయత్రీ ప్రీతిపాద్యంతం విష్ణుం భక్త్యా నమామ్యహం. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రం చదువుకున్నా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా కార్తీక ఆదివారం సూర్యుడి అర్చన చేయండి.
సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.